ఏడనైనా ఎప్పుడైనా గానీ పవర్లున్న పార్టీలకు పక్క పార్టీలకే లీడర్లు కార్యకర్తలు వచ్చి చేరుతుంటారు. అధికారంలో ఉన్న పార్టీలో చేరితే పొలిటికల్ కెరీర్ కు ఇంత ఆసరైతుందని ఆశపడతారు. కానీ పగబట్టినట్టు వచ్చి మరీ లైన్లు కట్టి ప్రతిపక్ష పార్టీల చేరుడు పవర్లున్న పార్టీ పతారాన్ని పల్సగా చూపించే ముచ్చట్నే. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లా కార్ పార్టీ కాన్వాలు కప్పుకొని బీఆర్ఎస్ లో చేరికారు చాలా మంది. అయితే ఐర్రేమో తీరి పతార పెద్దగలని పక్క పార్టీలకెళ్ళి గులాబీ పార్టీలు చేరి గులాల్ జల్లుకూరేమో తీరి అని లైట్ తీసుకునే తందుకు లేదు. ఎందుకంటే ఆ చేరినోళ్ళంతా కాంగ్రెస్ పార్టీలకెళ్ళి బయటకు వచ్చి బీఆర్ఎస్ లో చేరినోళ్ళు. కొడంగల్ నియోజకవర్గం దౌలతాబాద్ మండలంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి చేతుల మీదకెళ్ళి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి బీఆర్ఎస్ లో చేరి లీడర్లు కార్యకర్తలు ఇక ఉత్తగ చేరి మళ్ళీ చేతులు దులుపుకున్నట్టు కాదు. ఈ నెల 17వ తారీఖు నాడు చేవెల నియోజకవర్గం షాబాద్ లో కేటీఆర్ పెట్టే మహాధర్నాల పెద్ద ఎత్తున రావాలని పిలుపునిచ్చిండు పట్నం నరేందర్ రెడ్డి. మరి ఆయనతో 6 గ్యారెంటీలు అన్ని తీర్ల హామీల గురించి పబ్లిక్ కానొచ్చిన కాడలు అడుగుతుండే వరకలా కాంగ్రెస్ లో కష్టమే అనుకున్నారో లేకుంటే లోబల్ రాజకీయాలు ఏం నడిచినో తెలియదు కానీ ఇట్లా సీఎం సొంత ఇలాకాలనే కథ ఈ తీరు ఉంటే ఇంకా రాష్ట్రంలో కడమ నియోజకవర్గాలలో ఏందో పరిస్థితి అనుకుంటే ముచ్చట ముంగటేసుకోబట్టిరు హామీలేమాయనుగులుతున్న జనాలు.